ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు అనగా 2026 ఫిబ్రవరి 14 శనివారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు, అలాగే చేయాల్సిన పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మాట తీరు, మీ ఆత్మీయ స్వభావం చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది. అయితే ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. మీ చేతిలో ఉన్న నిధులు అనుకోకుండా ఖర్చయిపోయి సూచనలు ఉన్నాయి. అదృష్టం మీ వెంట ఉన్న అనవసర ఖర్చుల్ని నియంత్రించడం మంచిది. స్నేహితులు మరియు జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని, సౌఖ్యాన్ని కలిగిస్తారు. వారి సహకారం లేకపోతే రోజు కొంచెం డల్గా, నిదానంగా అనిపించే అవకాశం ఉంది. ప్రేమ విషయాల్లో ఈరోజు ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారు. ప్రేమకు హద్దులు లేవని మీరు విన్న మాటలు ఈరోజు స్వయంగా అనుభవించే అవకాశం ఉంది. చదువు లేదా ఉద్యోగ కారణాల వల్ల ఇంటికి దూరంగా ఉంటే ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి వినియోగించండి. వారి మాటలు మీకు ధైర్యాన్ని ఇస్తాయి. అయితే కొన్నిసార్లు ఉద్వేగానికి లోనయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి భావోద్వేగాలపై నియంత్రణ అవసరం. వైవాహిక జీవితం ఈరోజు ఒక అందమైన ఆశీర్వాదంలా అనిపిస్తుంది. జీవిత భాగస్వామితో గడిపే క్షణాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. కానీ మీ అనుభవాలని అతిశయోక్తిగా చెప్పడం వల్ల కొందరు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మాటల్లో మితిమీరకుండా ఉండడం మంచిది. ఇక కుంభరాశి వారు ఈరోజు చేయాల్సిన పరిహారాల విషయానికి వస్తే మణిద్వీప వర్ణన పారాయణం చేయడం మంచిది. ముఖ్యంగా శుక్రవారాల్లో చేయడం. అలాగే ఈరోజు ఒక సాధువుకు నలుపు, తెలుపు రంగుల బట్టలు దానం చేయడం. ఇలా చేయడం వల్ల రోజు మరింత ఫలవంతంగా మారుతుంది మరియు శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.